తన మీద ఆధారపడు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుబడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు. మొదటి 4 వచనాలలో లూకా తాను ఈ సువార్త రాసిన విధానాన్ని వివరించాడు. అన్నింటినీ తెలుసుకుని పరిష్కారంగా తెలుసుకున్న వాటిని వరుసగా రాశానని 4వ వచనంలో రాశాడు. అయితే మొదటగా ఘనత వహించిన థెయోఫిలా అని అడ్రస్ చేస్తూ మొదలు పెట్టాడు. థెయోఫిలా అంటే దేవుణ్ణి ప్రేమించిన వాడు అని అర్థం. ఇది ఒక వ్యక్తి పేరా లేదా సంఘాన్ని ఉద్దేశించి ఇలా రాశాడా అన్నది తేల్చి చెప్పలేకపోయినప్పటికీ మనం అర్థం చేసుకోవచ్చు, దేవుణ్ణి ప్రేమించే వారందరి కోసం ఈ సువార్తను లూకా రాశాడు. ఈ సువార్త వ్రాయబడిన కారణం అదే. ఇంకా తర్వాత 5 నుండి 7 వచనాల వరకు చూసినట్లయితే లూకా యోహాను పుట్టుక గురించి రాయడం మొదలు పెడతాడు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒక ఆమె ఎలిజబెత్ అని మొదలు పెట్టాడు. ఇలా రాయడానికి గల కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం ఇంకా యాజక ధర్మం జరుగుతున్న రోజులవి అని మనకు తెలియచేయడానికి. లేవి వంశముకు సంబంధించిన వాడే యోహాను అని ధృవీకరిస్తా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక యాజకుని ఇంకొక యాజకుడే సేవకు ప్రతిష్ఠ చేయాలి. యేసు ప్రభువు మన ప్రధాన యాజకుడు. ఆయనను సేవకు ప్రతిష్ఠ చేయడానికి ఈ లోకంలో నీతి యావత్తు కూడా బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ అవ్వడానికి యేసు ప్రభువుకు బాప్తిస్మ ఇచ్చి ఆయనకు త్రోవను సరళం చేయడానికి ముందుగా పంపబడిన వాడే ఈ యోహాను. దేవుడు ప్రత్యేకంగా నియమించిన వాడే ఈ యోహాను. యోహాను పుట్టుక యాదృచ్ఛికంగా జరగలేదు. నిరంతరంగా కొనసాగుతున్న యాజక క్రమంలో నుండే యోహాను వచ్చాడు. అందువల్ల యేసుప్రభు సేవకు త్రోవ సరళం చేయడం, బాప్తిస్మం ఇవ్వడం, ప్రజల మనసులను ప్రభువును స్వీకరించడానికి సిద్ధం చేయడం పూర్తిగా దేవుడు నియమించిన క్రమంలోనూ ధర్మంలోనూ జరుగుతున్నాయి అని లూకా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల్లిదండ్రులతో మొదలైన ఈ సువార్త ధర్మశాస్త్ర గ్రంథంలోనూ ప్రవక్తల పుస్తకాల్లోనూ కీర్తనలోనూ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి రాయబడినవన్నీ నెరవేరాయి అని చెప్పటంతో ముగించబడుతుంది. అంటే ధర్మశాస్త్రములో అక్షరమైన పొల్లైన తప్పిపోకుండా నెరవేర్చబడింది అని ప్రభు చెప్పిన మాట నెరవేరాక ఆయన ఆరోహణమయ్యాడు. ఈ విషయాన్ని ఎందుకు మనం ఇంత తీక్షణంగా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట అయినా కూడా అది వ్యర్థంగా పోదు. అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. అందుకనే దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట మనం గ్రహించటానికి, ఆయన మాట్లాడిన ప్రతి మాట మనం గ్రహించటానికి ప్రయత్నం చేయాలి. అందుకే యెషయా పుస్తకంలో ఈ విధంగా రాయబడింది: వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అవి చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను అని. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం ఈ మాటలు చూస్తాం. కాబట్టి ప్రభు నాకు వాగ్దానం చేశాడు, మరి ఇది ఇంకా నెరవేరలేదే అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు. కానీ ప్రభువు ఇచ్చిన మాట, ఆయన పలికిన మాట ఏదైనప్పటికీ అది ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేర్చకుండా అది తిరిగి ఆయన వద్దకు మరలదని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ధైర్యంగా మనం ఆయన మాట పట్టుకుని ముందుకి కొనసాగవచ్చు. ఇంకా ఈ రోజు మన ధ్యాన భాగంలోని 5వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ అబియా తరగతిలో ఉన్న జకర్యా అని రాయబడింది. ఈ అబియా తరగతి అనేది యెరూషలేం దేవాలయంలో సేవ చేయడానికి ఏర్పాటు చేసిన యాజకుల విభాగాలలో, యాజకుల తరగతులలో ఒక తరగతి. సంక్షిప్తంగా అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అనంటే, దావీదు రాజు కాలంలో యాజకులను 24 విభాగాలుగా చేశారు. ఇది దినవృత్తాంతాల మొదటి పుస్తకం 24వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు చదివినట్లయితే అక్కడ అన్ని విభాగాల గురించి వివరించబడింది. అక్కడ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే 8వ విభాగం అబియా తరగతిది. జకర్యా ఈ తరగతికి చెందినవాడు. వారి సేవ ఎలా ఉండేదంటే, ప్రతి తరగతి సంవత్సరంలో 2 సార్లు వారం రోజుల పాటు దేవాలయంలో సేవ చేయాలి. ప్రధాన పండుగల సమయంలో అందరూ కలిసి సేవ చేస్తారు. అందుకే అబియా తరగతి అంటే దేవాలయపు సేవ కోసం ఏర్పాటైన యాజకుల విభాగాల్లో ఒకటి అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా 6వ వచనాన్ని చూసినట్లయితే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని చదువుతాం. ఇంకా వీరు సంతానం లేక బహుకాలం గడిచిన వృద్ధులైరి అని 7వ వచనంలో చూస్తాం. ఇక్కడ వీరు అంటే జకర్యా, ఎలిజబెత్ గురించే రాయబడింది. లూకా వారిని గురించి వివరిస్తా ఉన్నాడు. వారు ఎలాంటి వారు,
వారికి ఏం జరుగుతా వస్తుంది అనేది ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనేది చాలా స్పష్టంగా రాశాడు. మనం ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆలస్యంగా దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తున్నారు అని అంటే అది చాలా గొప్పదిగా ఉండటం మనం బైబిల్లో చాలా సార్లు చూస్తాం. ఉదాహరణకి సారాకు ఇస్సాకునివ్వడం, రిబ్కాకు యాకోబు, రాహేలుకు యోసేపు, హన్నాకు సమూయేలు, మనోహాకు సంసోను, వీరందరినీ దేవుడు వారి తల్లులకు బహుమానాన్ని ఆలస్యంగా ఇచ్చినా వీరి వలన విశేషమైన సేవ జరిగింది. ఇది మనందరికీ తెలుసు. కాబట్టి దేవుడు ఏమైనా ఆలస్యం చేస్తున్నాడంటే ఒక ప్రత్యేకమైన దాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు మీకు అని అర్థం చేసుకోవాలి. పైగా దేవుని దృష్టికి నీతిమంతులైన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. ఈ విషయాన్ని గమనించాలి. నువ్వు దేవుని దృష్టికి నీతిగా ఉంటే నువ్వు ఎన్నడూ సిగ్గుపడవలసిన అవసరం రానివ్వడు దేవుడు. ఇంకా 8వ వచనం నుండి 13 వచనాల వరకు చదివినట్లయితే 8వ వచనంలో జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిల్చుండి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. 13వ వచనంలో అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని రాయబడింది. ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయంలో యాజకులు ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనలు జరిపించేవారు. అందుకే మనం చూసినట్లయితే యేసుప్రభు వారు కూడా సిలువలో మొదటి ప్రార్థన 9 గంటలప్పుడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని సిలువ మీద ఆయన మొదటి విజ్ఞాపన చేశారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తన ఆత్మను అప్పగించి ప్రాణం విడిచారు. ప్రతిదీ ఏర్పాటు చేయబడిన క్రమంలోనే అన్ని దేవుని కార్యాలన్నీ జరుగుతాయి. అందుకే నేను ఎప్పుడు అంటాను, దేవుని పనులు దేవుడు కోరుకున్న పద్ధతిలోనే మనం చేయాలి. అప్పుడే దేవుని పని చేసినట్లు. మన ఇష్టానుసారంగా చేసి దేవునికి సేవ చేశామనుకోవడం బుద్ధిలేనితనం. యేసయ్య అలా ప్రతిదీ చెప్పబడిన ప్రకారమే చేశారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో ఆయన అంటారు కదా, ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేనేం అనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే నేను చేస్తున్నానని ప్రభు చాలా స్పష్టంగా చాలా సార్లు చెప్పారు. ఇక్కడ నేటి మన ధ్యానం కరెక్ట్ గా ఆ ప్రార్థన చేస్తున్న సమయంలోనే ప్రభు దూత జకర్యాకి కనబడి నీ ప్రార్థన వినపడింది అని చెప్పడం గమనిస్తున్నాం. బయటేమో ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, లోపలేమో జకర్యా ధూపం వేస్తున్నాడు. ఒక అద్భుతమైన సమయం ఇది. దూత చెప్తున్నాడు, నీ ప్రార్థనలు వినపడ్డాయి అని. నీ భార్య నీకు కుమారుని కంటుంది, అతని పేరు యోహాను అని కూడా చెప్పాడు. మనమెంతో సంబరంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ సమయంలో ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు అనేది మనం గ్రహించాలి. అందుకని ప్రార్థన చేయకుండా మనము బ్రతకలేమో అన్నంతగా ప్రార్థనలో మన జీవితాన్ని గడపగలిగితే నిజంగా చాలా గొప్ప జవాబులను మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ దూత చెప్తున్నాడు అదే, మీ ప్రార్థనలు వినబడ్డాయని. ఆ ప్రార్థనకు జవాబుగా లోపలున్న జకర్యాకి యోహానిచ్చాడు, బయటున్న ప్రజలకునేమో యేసు ప్రభువారు మెస్సయా రాబోతున్నారు అనే సూచనగా యోహానును పంపిస్తున్నాడు. ఇది ఎంత గొప్ప సమాధానం కదా. నిజంగా దేవుడు మనకు ప్రతి విషయంలో ఆయనకి ఏ జవాబుదారీతనం లేదు, కానీ ఆయన మనం అడిగిన ప్రతి ప్రార్థన, చేసిన ప్రతి ప్రార్థన, అడిగిన ప్రతి మనవి ఆయన తనంతట తానే నేను తీర్చబద్ధుడనై ఉన్నాను అని అనుకుని మనకు జవాబిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం నిజంగా ఇంకా బాధ్యతతో ఆయన రాజ్యంలో మనం పనిచేయాలని నేనైతే ఎంతో ఆశపడుతూ ఉన్నాను. ఇది వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారనే అనుకుంటున్నాను. దేవుడు బిడ్డనిస్తూ పేరు కూడా పెట్టి పంపించారు. ఈ దేవదూత ఆ పేరును అలాగా జకర్యాకి చెప్తూ ఉన్నాడు. అయితే బైబిల్లో పేర్లకు చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి పేరు వెనకాల వారి మిషన్ దాగి ఉంటుంది, దేవుని ఉద్దేశాలు ఉంటాయి. పేరును జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు చాలా సంగతులు అర్థమవుతాయి. యోహాను అనే పేరు విభజన చూసినట్లయితే మొదటి భాగం యాహో, అది యెహోవా నామాన్ని సూచిస్తుంది. తర్వాత హన్నాన్, ఇది కృప చేయుట, దయ చూపుట, అనుగ్రహించుట అనే అర్థాలిస్తుంది. మొత్తంగా యెహోవా కృప చూపిన వాడు, దేవుడు అనుగ్రహించిన వాడు, దేవుని కృప పొందినవాడు అనే అర్థం ఇచ్చేటట్లుగా యోహాను పేరును దేవదూత ప్రకటించాడు. ఈ రోజు మన ధ్యానంలో మనం చూసినట్లుగా దేవుని కార్యములు యాదృచ్ఛికంగా జరగవు. దేవుడు నిర్ణయించిన క్రమంలోనే, దేవుడు నియమించిన సమయానికే అన్ని నెరవేర్తాయి. అభియ తరగతి, యాజక సేవ, ధూప సమయం, ప్రజల ప్రార్థనలు ఇవన్నీ కేవలం సంఘటనలు కావు, దేవుని విమోచన ప్రణాళికలోని భాగాలు. జకర్యా ఎలిజబెత్ జీవితం మనకు గుర్తు చేసేది ఏంటంటే, దేవుడు ఆలస్యం చేసినట్లు కనిపించినా అది నిరాకరించటం కాదు, అది మహిమకు
సిద్ధపరచటం. దేవుని దృష్టికి నీతిమంతులైన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. ప్రార్థనలు ఎప్పుడూ వృధా కావు. దేవుడు ఎప్పుడు కూడా తగిన సమయంలో తగిన సమాధానాన్ని మనకిస్తారు. దేవుడిచ్చే ఆశీర్వాదము కేవలం మన కొరకు మాత్రమే కాదు, అది ఆశీర్వాదము మాత్రమే కాదు కూడా, అది దేవుని ప్రణాళికలో ఉపయోగించబడే ఒక గొప్ప పరికరం. అందుకే యోహాను అనే పేరుకు కూడా యెహోవా కృప చూపిన వాడు అనే అర్థం ఇస్తూ ఆ పేరు పెట్టి పంపారు యోహానుని. దేవుని యొక్క కృపను ప్రజలు పొందుకోవడానికి యోహాను త్రోవను సరళం చేశాడు. మెస్సయ్య రాక మునిపే ఆయన త్రోవలను సరళం చేస్తూ ప్రజల యొక్క మనసులను దేవుని తట్టు తిప్పడానికి యోహాను ఈ భూమిపైకి పంపబడ్డాడు. దేవుడు యోహాను నియమించినట్లే ఈ రోజు నిన్ను నన్ను కూడా నియమించారు. నేడు మన జీవితాలకు ఒక దైవికమైన ఉద్దేశం ఉంది అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకొక సత్యం స్పష్టమవుతుంది. దేవుని పనులు ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన విధంగానే ఆయన ప్రకారమే మనం చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. ఆయన మహిమపరిచిన వాళ్ళం అవుతాం. ఆయన మహిమ ప్రత్యక్షం అవుతుంది. యేసు ప్రభువులా తండ్రి ఆజ్ఞ ప్రకారమే నడిచిన జీవితం మనకెంతో మాదిరి. కాబట్టి మనం నేడు మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. దేవుని సమయాన్ని నమ్ముదాం. దేవుని క్రమాన్ని గౌరవిద్దాం. ప్రార్థనను విడవకుండా దేవుని చిత్తానుసారంగా నడుద్దాం. ఇలా చేసిన వారిని దేవుడు నిజంగానే పూర్ణ శాంతితో కాపాడుతాడు. ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయన ఉద్దేశాలు మన జీవితాల ద్వారా నెరవేరుతాయి. అందుకై ప్రభుని స్తోత్రిస్తూ ప్రార్థించుకుందామా? మా తండ్రి, మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దానికి చేరుకోవడానికి ప్రభా మా కొరకు మీరు చేసిన గొప్ప త్యాగం, మీరిచ్చిన బలి అర్పణను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. అయా, నిజంగా ఈ రోజు మేము తెలుసుకునే ఈ సంగతులు ప్రతిదీ నీ క్రమంలో, నీ సమయంలో తండ్రి నీవు తలంచిన విధముగా నీ పద్ధతిలో అన్ని జరగటం చూస్తే నీవు ఎంతగా ప్రభా అనంత జ్ఞానివై ఉన్నావో ప్రభా దానిని మేము అయా అర్థం చేసుకోలేము. కానీ ప్రతిదీ నీ క్రమంలో మేము చేయడానికి, నీ చిత్తంలో మేము బ్రతకడానికి మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ ఆత్మ, ఈ యొక్క ఆత్మను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మాకు కూడా అన్ని విషయాలు తెలియజేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రభా. అయా, ఎలాగైతే యోహాను తన యొక్క పరిచర్యను 100% ఫుల్ఫిల్ చేసి జరిగించి వెళ్ళాడు, అలాగే మేము కూడా ఎందు నిమిత్తమై మమ్మల్ని భూమి మీద నీ ఉంచి ఉన్నావో, మమ్మల్ని పంపి ఉన్నావో దానికి మేము కూడా పూర్తిగా ప్రభా నీ చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చి నీ ప్రణాళికను సమస్తమును అయ్యా మరి జరిగించి ప్రభా పూర్తి చేసుకుని మీ సన్నిధానంలోకి వచ్చేటకు మాకు కృప చూపమని వేడుకుంటూ ఉన్నాను. ఏది కూడా మేము విడిచిపెట్టొద్దు, వదిలిపెట్టొద్దు ప్రభా. మీరు ఏ ఉద్దేశం అయితే మా జీవితంలో కలిగి ఉన్నారో మా పట్ల ఆ ఉద్దేశాలన్నీ నెరవేరినట్లుగా కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభా నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక.